హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. నా అన్వేషణ మనం చూస్తున్నాంగా, నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి ప్రపంచంలో అపర మేధావిని నేనే, కొన్ని వందల దేశాలు తిరిగేశాను, నాకు గొప్ప జ్ఞానం వచ్చేసింది, నాకన్నా పెద్ద తోపు లేడు ఎవడిక్కడ అని చెప్పుకుంటూ దేశం మొత్తం డబ్బా కొట్టుకుంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు. నువ్వు నీ గొప్ప గురించి పక్కోడు చెప్తే ఆనందం, కానీ ఈడికీడే కొట్టేసుకుంటాడు. నోటికి ఏదొస్తే అది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి వ్యక్తులు ఎవడైనా ఉన్నారంటే నాకు తెలిసి ఫస్ట్ ఈడే. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగినటువంటి వ్యక్తి, ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళ తల్లి పాలు తాగి ఇక్కడ ఆ తల్లి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నటువంటి వ్యక్తిని, ఆవిడ పాటిస్తున్నటువంటి అన్నిటిని కూడా అవహేళన చేస్తూ దేవతల గురించి దేవుళ్ళ గురించి నీచాతి నీచంగా ఏదో ఒకటి కంపేర్ చేసాడండి. ఒకసారి మీకు వినిపిస్తాను అసలు ఎందుకు నేను ఈ మాట మాట్లాడాను. ఒకసారి అతను ఏం మాట్లాడుతున్నాడు, మొన్న లుకౌట్ నోటీసులు ఇచ్చారు, దానికి సంబంధించి ఎంతలా రెచ్చిపోతున్నాడు చూడండి. చట్టం అంటే గౌరవం లేదు, ఏం మాట్లాడుతున్నాడో జస్ట్ మీకు ఒకసారి చూపిస్తా, వినండి. మీకు నేను ఇండియా వస్తాను, ఫస్ట్ పాస్పోర్ట్ ఒక 50 దేశాలు, 90 పాస్పోర్ట్, అది 130 దేశాలు తిరిగాను, ఇంకా 70 దేశాలు ఉన్నాయి. ఇది 60 పేజీల పాస్పోర్ట్, దగ్గర దగ్గర 140 దేశాలు తిరగచ్చు. నేను 2035లో వస్తాను, పాస్పోర్ట్ 2035లో రెవెన్యూ వస్తాను. కాదు పోదు, దేశానికి చాలా అర్జెంట్, నువ్వు రావడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని మీరు నేను ఇస్తాను. మళ్ళీ పట్టాలి మీకు చెప్తున్నాను, దారిలో చెప్పేసి ఏకతో సమానం, ఏ కూడా తీసి మీ ముందే వేస్తున్నాను, మీరు నా దారి మీద ఏకలతో సమానం. మిమ్మల్ని ఈ 2026 తెలుగు ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పోలీసులు నన్ను చూస్తున్నారు, నన్ను ఎక్కుతున్నారు అంటారు. పోలీసులు నాకు నేను ఏ ఎయిర్పోర్ట్ లో దిగిన ఎంతవరకు, ఏ ఎయిర్పోర్ట్ లో దిగినా నేను మా ఇంటికి వెళ్ళిపోవచ్చు, తర్వాత పోలీసు వస్తారు. అలా కాదు, అదేగా పోలీసులు ఇన్ఫర్మేషన్ చేయండి. పోలీసులు వచ్చి కలిసి నేను ఏం పాపం చేశాను అదే కలిస్తే మన ఊరి సెక్షన్ మరణం సెక్షన్ అయ్యాను ఏమంటే మీ మీద కేసులు ఉన్నాయండి అంటే మేము ఆ లాయర్తో వస్తాం. లాయర్లు లా ఉన్నారు కదా, మన తప్పే కూడా నలుగురు, ముగ్గురు సుప్రీంకోర్టు లాయర్లు, ముగ్గురు హైకోర్టు లాయర్లు. అన్వేషణ ఏం కదే కేసులు అన్వేషణ వదిలేసే రిలాక్స్ అవ్వా అయ్యేది. అది ఇవ్వాలి, డబ్బులు ఉన్నాయి, లా ఉంది, న్యాయం ఉంది, యాంటీ బెయిల్ ఉన్నది. అబ్బో అది ఏమైనా తెలియకపోతాను, రేపులు మానభంగాలు హత్యలు చేస్తున్నారు, కాలు ఎగరేసుకొని వదిలేసేది. నేనేం చేశాను, ఏదైనా చేయొచ్చు అని 140 దేశాల్లో 460 దేవాలయాలు ఉన్నాయి. రామాయణం మహాభారతం చెప్పాను, చదువు కోసం 200 వీడియోలు చేశాను, రేపు చేశాను. తెల్లారిస్తే జనానికి ఉపయోగపడేది 99 మంచి పని చేశాను. 80 లక్షలు ఇచ్చాను, పేదల సాయం 20 లక్షలు, ఇంకేం లేదు. తెల్లారి తినడం, తొంగలు, బాత్రూమ్ వెళ్ళడం, లేకపోతే బట్టాలు పెంచడం, అసమ్మతులు ఉంటే దేశం సమానంగా అయిపోతుంది. మీరు దేశాన్ని నాశించారు, ఇదే జనాలకి మనశ్శాంతి ఉండదు, అభివృద్ధి చెందు. 2026 నేను పత్తాన్ని వదిలే ప్రసక్తే లేదు. పిచ్చుకుంటే దీన్ని పంపించి నేను సరే ఏకలు చెప్పాను కదా, మళ్ళీ నేను ఇదేం కంగారు పడకండి. ఇప్పుడు ఇన్ని మంది ఇక్కడ అర్థం ఏంటి, మనోడు ఒక వీడియో ఇంత ముందు ఒకటి వైరల్ అవుతుంది, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నేను హిందూ రాష్ట్రం చేస్తాను, ముస్లిం నాకు పడక నీకు పన్ను లేవు కానీ నువ్వు హిందూ రాష్ట్రం చేస్తాను. ఆ పెద్ద ఆయన రామ మందిర నిర్మాణం కోసం చాలా కష్టపడినటువంటి వ్యక్తి. అంటే హిందువులు రాముణ్ణి ఎంతలా కొలుస్తారో మనకు తెలుసు. ఆ రాముడు పుట్టినటువంటి జన్మస్థలంలో ఒక ఆలయ నిర్మాణం కోసం ఆయన జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి కళ్ళు లేవు, సరే మనిషే కదిడు, పశువు కాదు కదా. చూసారు ఎలా మాట్లాడుతున్నాడు. సరే అతను వేరే మతాన్ని అంటే ఇతనికి ఇష్టం లేదు, ఇంకొకటి అనుకోండి, ఇంకొకటి అనుకోండి. ఇక్కడ అతన్ని అంగవైకల్యాన్ని కూడా కించపరుస్తున్నటువంటి వ్యక్తి. అంటే ఇతను మనిషి పుట్టక పుట్టాడా, లేదంటే జంతువు పుట్టక పుట్టి సైకోల్లా తయారైపోయాడా నాకైతే అర్థం అవుతుంది. సంస్కారం అంటే నీకు రామాయణ మహాభారతాలు చెప్పేస్తే రాదు, దాన్ని పాటించినప్పుడు వస్తుంది, దాన్ని మనసులో ఇంకింపజేసుకున్నప్పుడు వస్తుంది. ఏదో దేశాలు మొత్తం దేశదిమ్మర్లా తిరిగితే రాదు. ఆ దేశాల తాలూకా అక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని మనం లోపల ఇంక్లూడ్ చేసుకున్నప్పుడే వాటి గురించి మనకు అర్థం అవుతుంది, మన దేశం గొప్పతనం గురించి కూడా తెలుస్తుంది. వీడికి ఎంతసేపు ఇండియా అంటే ద్వేషం, ఇండియాలో ఉన్నటువంటి హిందువులు అంటే పరమద్వేషం, ఏదో ఒక రకంగా విషం చిమ్మాలి. ఈడికి అసలు ఈడు ఎవ్వడండి, ఈడు నాకు అర్థం కాదు. ఈడు అర్హత ఏంటి అసలు, ఈడెంత, ఈడు బ్రతికెంత చెప్పండి. వీడు మీరు చూస్తే అసలు ఇక్కడ ఎంత చక్కగా అంటే కోట్లు నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 8 కోట్ల రూపాయలు ఉన్నాయి అంటాడు దగ్గర. ఎంత డైరెక్ట్గా ఇస్తున్నాడంటే
కింద చేయి పెట్టి ఇదిగో నేను రానయ్యా, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు కోర్టులు ఉన్నాయి, దానికి న్యాయం వచ్చేస్తుంది, నేను డబ్బులు పాడేస్తాను, నేను లాయర్లు ఉన్నారు, నేను తెచ్చేసుకుంటాను, నన్ను ఎవడు రావద్దని కూడా చెప్తున్నారు మా వాళ్ళే, ఇది పెద్ద కేసే కాదు అని చెప్తున్నారు, నేను మీ ఏమైనా చేసుకోండి, నాకు ఏకముక్కతో సమానం ఈ కేసులు అన్నట్టుగా చెప్తున్నారు. అసలు నిజంగా మన వ్యవస్థని ఇలాంటి వాళ్ళు ఎంత చేతుల్లోకి తీసుకుని ఇలాంటి దరిద్రులు విషం చెమ్మటానికి వేరే దేశాలు వెళ్ళి ఇక్కడ ఉండి మాట్లాడితే వీడికి దమ్ము ఉండదు. ఇక్కడికి వచ్చి మాట్లాడే అంత ఇది కూడా వీడికి రాదు, ఆలోచన కదా, కల్లోకి వచ్చినా సరే భయపడతాడు, అందుకని అక్కడ ఉండి అక్కడక్కడ ఉండి మాట్లాడతాడు. ఇక్కడికి వచ్చి మాట్లాడరా, అక్కడక్కడ ఉండి తిరుగుతాం, దేశ దిమ్మర్లు తిరగటం కాదు, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగావు కదా, ఈ దేశం గాలి తీసుకుని ఈ దేశం వాటర్ తాగి బ్రతికావు కదా, బయటకు వచ్చావు కదా, ఈ దేశంలో చదువుకుని ఈ దేశం మీదే విషం చెమ్మటానికి ప్రయత్నిస్తున్నావు చూసావా, నీకుంటది అది చట్టాలు లేదా ఇంకొకళ్ళు వదిలేసినా సరే కర్మ అనేది మాత్రం వదలదు, గుర్తుపెట్టుకో. దాని తాలూకా రీఫెక్ట్ ఎలా ఉంటుందో నువ్వు ఊహించుకోవడం కూడా కష్టమే, జాగ్రత్త.